ఇక్కడ గంగకి దీపము వదిలేసి తర్వాత నేను తీసుకెళ్ళిన ఓడిబియ్యము గంగకి సమర్పించుకున్నాను. నేను ఇలా చీర, ఓడిబియ్యము, గౌరమ్మ అన్నీ తీసుకెళ్ళాను. నేను ఇంట్లో నుంచే చాట, గౌరమ్మ, ఓడిబియ్యము, చీర, జాకెట్ ముక్కలు అన్నీ తీసుకెళ్ళాను. మనకు అక్కడ కూడా దొరుకుతాయి కానీ మనకు అక్కడ చాలా రేట్ ఎక్కువగా ఉంటాయని నాకు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లో నుంచే తీసుకెళ్ళాను. ఒకవేళ మీకు కూడా వీలైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. 3 నదులకి దండం పెట్టుకుంటూ ఓడిబియ్యము సమర్పించుకున్నాను. మనకి ఇక్కడ 2 నదులు ప్రవహించేది ఇక్కడ మనకి చూపిస్తారు. 2 నదుల కలయిక కనబడుతుంది. 2 కొంచెము వేరువేరు కలర్స్లో, రంగుల్లో ఉంటాయి. మనకి ఈజీగా తెలిసిపోతుంది, మనకి వాళ్ళు చూపిస్తారు అక్కడ. నేను ఓడిబియ్యం పోసి నేను గంగలో వదలగానే ఆ బోటు నడిపే వాళ్ళు వెంటనే తీసేసుకున్నారు. ఆ గంగకు సమర్పించి 1 సెకండ్ కూడా కానివ్వలేదు, వాళ్ళు వెంటనే చీర తీసేసుకున్నారు. ఏంటంటే మనము గంగాదేవికి సమర్పించుకున్నామా లేదా అని మన భక్తితో మనము వదిలేసాము అంతే. వాళ్ళు ఏం చేశారో అది మనకు అనవసరము.